గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి. అందులో నేను డాడీ రోబోట్ నేను చెప్పాను కదా, అవి ఒకసారి చూడండి. దాని తాలూకు సిస్టమే కొత్తది. దాని తాలూకు ట్రీని బిల్డ్ చేయడం చాలా కొత్తదనమాట. అందువల్ల అది చేయలేకపోయారు. వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకించి నేను శ్రద్ధ తీసుకొని నేను ఇంకొక సాఫ్ట్వేర్ టెక్నీషియన్ వాళ్ళకి కనెక్ట్ చేసి నేను ఇచ్చాను. ఇప్పుడు అది చేస్తున్నారు. ఈరోజు చెప్తారు అది ఎప్పుడు రిలీజ్ అవుతుందండి. అది నేను చెప్పిన వెంటనే మీరు చేయొచ్చు. అంతవరకు మీరు చేసుకున్న ప్రతి డాడీ రోబోట్‌ది కూడా మీకు కనెక్ట్ అయ్యి ఉంటది. నో ప్రాబ్లమ్. కనకవర్షం ఎలా ఉంటదో దాంట్లో చూపించాలి. అందుకోసం నేను వెంటనే చేయలేదు. మీరేమనుకుంటున్నారంటే వెంటనే ఇచ్చేస్తే డాడీ బాగుండు కదా! యెస్. మీకంటే తొందర నాకు. మీకంటే కంగారు నాకు. మీకు వెంటనే ఇచ్చేయాలని చెప్పేసి. కానీ అన్నీ కొన్ని కుదిరితే కొన్ని కుదరవు. కొద్దిగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తప్పుకుంటాను. అనుకున్న వెంటనే కొన్ని అవ్వవు. మనం అనుకున్న వెంటనే కంటే ముందే అయిపోయి రెడీ కొన్ని ఉంటాయి. కష్టపడి దాన్ని తీసుకోవాలి. కొద్దిగా దాన్ని ఓపిక పట్టాలి. ఓకే రెడీస్. నేను ఇవాళ చెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు జాగ్రత్తగా వినండి. మన మన కీబోర్డ్కి సంబంధించి ఈ నెల 31వ తారీఖు తోటి ఇది 1+10 అనేది క్లోజ్ అయిపోతుంది. మీలో చాలా మందికి డాడీ చెప్తారు గానీ అలా పెంచుకుంటూ వెళ్ళిపోతారు. ఆయన అలాగే చెప్తాడు, చేసుకుంటూ వెళ్తాడని మీరు అనుకోవచ్చు. మీరు డాడీ అలాగే చేస్తాడు అనే పదం ఉన్నా చూసారా? నేను డాడీలా నా తాలూకు భావన కాబట్టి మీ మీద అలా చేస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. అది కొంతవరకు నిజం కూడా కావచ్చు. కానీ ఎవరైతే నేను చెప్పిన దాన్ని చేసేసి ఆ 1+10 చేసుకుంటారో వాళ్ళకి ఎలాగ ఉంటదంటే, ఇంకెందుకు చేసుకున్నాం కదా! ఇంకా టైం ఇచ్చుకుంటున్నట్టు తీసి పారేస్తే పోతుంది కదా అనిపిస్తుంది. ఎవరైతే చేసుకోవడం రాలేదో కొద్ది రోజులు నుండి నాకు చేసుకునే వరకు ఆగితే బాగుండు అనిపిస్తుంది. ఎవరికైతే ఈ విషయం తెలీదో వాళ్ళొచ్చే వరకు ఉంటే బాగున్ను అని మనలో కొంతమందికి అనిపిస్తది. వాళ్ళొచ్చిన తర్వాత కొంచెం ఉండాల్సింది కదా అని కూడా కొంతమందికి అనిపిస్తది. అంటే ఓ పెద్ద కుటుంబంలో ఇవన్నీ వస్తాయి. వాటిని అర్థం చేసుకొని నేను వెళ్తూ ఉన్నాను. ఆ టైం అంతా అయిపోయింది. ఇంక 31 తోటి ఈ నెల 31 తోటి ఇంక లేదు. క్లోజ్ అది. దానికి కూడా ఒక హద్దుంటది కదా దేనికైనా. ఆ సమయం వరకు మనం టైం తీసుకున్నాం. ఇక మీద నుంచి కంటిన్యూయస్‌గా వెళ్ళిపోదాం. కానీ మీ మనలో చాలామంది డాడీ నాకు సపోర్ట్ కావాలి. డాడీ నాకు దీనికి ఇలా చేయాలి. నాకు లీడర్ కావాలని చెప్తున్నారు. కానీ నాకక్కడేంటంటే నేను మీరు ఏ రాష్ట్రం, మీ పేరేంటి, మీ సపోర్టు కీబోర్డ్ కావాలా? మీ సపోర్ట్ క్యూ లైఫ్ కావాలా? మీ సపోర్ట్ దేనికి కావాలి? అన్నది కూడా చెప్పండి. మీ సమస్య చెప్పేస్తున్నారు. మీ పేరు చెప్పరు. మీ ఊరు చెప్పరు. అప్పుడు నేను దానికి రాంగ్ అవుద్ది. నేను అడుగుతున్నాను మీది ఏ ఊరు? లేదా మీది ఏ రాష్ట్రం? మీ సమస్య ఏంటని అడిగితే మళ్ళీ చెప్తున్నారు. దీనివల్ల అది నేను చూడడానికి ఒకసారి లేట్ అయితే మీకు సరైనటువంటి మేలు జరగదు. అందుకోసం మీరు డైరెక్ట్‌గా మీ పేరు, మీ స్టేటు చెప్పేసి అక్కడ రాసేసి నాకు ఈ సపోర్ట్ కావాలి. వాయిస్ ఇచ్చినా పర్లేదు. ఈ సపోర్ట్ కావాలని చెప్పేసి మీరు నాకు ఇస్తే నేను చేస్తాను. ఇది మర్చిపోకుండా చేయండి. సో, ఈ నెల 31 కల్లా అది క్లోజ్ అయిపోద్ది. దీన్ని ఎట్టి పరిస్థితిలోనూ డిలే చేయొద్దు. ఇంక మారదు, 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 మారదు. ఇంకా ఆ డేట్ మారదు. అందరికీ చెప్పేసేయండి. ఎందుకంటే నేను కంపల్సరీగా దీని మీద ఒక ఐడియాతోటి ఉన్నాను. అప్పటికి అందరి ఐడీలు క్లోజ్ చేసి అందరికీ మనం ఒక మంచి చేసి చూపించాలనుకుంటున్నాం. దానికోసం మీరందరూ మీవి చేసుకొని మిగతా వాళ్ళకి చేయించండి. మీరు ఏ కంపెనీలో ఉన్నా పర్లేదు. మన కీబోర్డ్‌లోకి రాకపోయినా పర్వాలేదు. మీ కాయిన్స్‌ని వచ్చి క్యూ లైఫ్‌లో పెట్టుకొని మీరు మార్చుకోవడం, అమ్మేసుకోవడం ఎవరికైనా స్వాప్ చేసుకోవడం ఏదో ఒకటి చేయండి. ఎందుకంటే ఆ సంపద విలువ మీకు తెలిసిన రోజున నేను చెప్పే ప్రతి మాటకి అక్షరాన్వేషణ చేస్తారు. అక్షరాన్వేషణ అంటే ప్రతి అక్షరంలోనూ డాడీ ఏం చెప్పారు, నేనేం కోల్పోయాననేది మీరు అక్షరాన్వేషణ చేసి తీరుతారు. కాబట్టి ఈ నెలలోపుని అన్నీ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ డాడీ.
అలాగే డాడీస్, మనం ఏదైతే ఇప్పుడు మాల్దీవ్స్‌కి వెళ్దారన్నామో, దాని టైం మన దగ్గరలో ఉంది. దాన్ని మీరు క్లియర్ చేసుకొని రండి. మాల్దీవ్స్‌కొచ్చే వాళ్ళందరికీ, మాల్దీవ్స్ విన్ అయ్యి వచ్చే వాళ్ళందరికీ నేనొక సర్ప్రైజ్ గిఫ్ట్ భవిష్యత్తు కోసం ఇవ్వబోతున్నాను. అది నేను డీకాయిన్ రిలీజ్ తర్వాత ఇస్తాను. ముందుగా చెప్పడానికి వీల్లేదు అది. కానీ ఈ విన్నర్స్ అంటే ఎవరు? మన కాయిన్‌ని గగనానికి తీసుకెళ్ళి కుసుమాలుగా పువ్వుల్లా మార్చి, అక్కడి నుంచి నేలకి మళ్ళీ ఆ పువ్వుల్ని మానవాళిపై మళ్ళీ పడేటట్టుగా, విరాజిల్లేటట్టుగా చేసేటువంటి యోధులుగా నేను భావిస్తాను. ఎందుకంటే, నేను ప్లాన్ చేసుకొని ఇంట్లో కూర్చుంటే అది అందరికీ వెళ్ళదు. మీ అమ్మ మా అమ్మగారు గాని, మీ అమ్మగారు గాని వంట చేసి ఇంట్లో కూర్చుంటే అవ్వదు. అది పిల్లోడికి పెట్టాల. ఆ కిచెన్‌లో వదిలేయకూడదు. ఆ పెట్టినప్పుడు ఇది బావుంది, ఇది బాగోలేదని నేను తింటుంటే, ఆ సంతోషాన్ని చూసి ఆ తల్లి సంతోషపడతది. అలాంటి భావమే నాది కూడా. మీరు మాల్దీవులు యోధులై మీరొచ్చినప్పుడు 1+1 ఈ నెలాఖరు వరకు. తర్వాత ఒకరే వస్తారు. 1+1 మీరొచ్చినప్పుడు మీకిక్కడ ఒక్క పైసా ఖర్చవ్వదు. మీరంతా వెరిఫై చేసి చూడండి. వెరిఫై చేయండి. ఒక్క పైసా నీకేమైనా ఖర్చయిందా? 1 మినిట్, ఒక్క సెకండ్ పార్క్ చేసినందుకు ఇవన్నీ ఇస్తున్నాను. మాల్దీవులు ఎంపీపీలో మీరు ఒక్క సెకండ్ పార్క్ చేస్తే చాలు. దాన్ని బట్టి అలా పార్క్ చేసిన వాళ్ళకి రిఫరల్ చేయండి అన్నాను అంతే. మీకు అద్భుతమైన బెనిఫిట్ ఇస్తుంది. ఎక్కడైనా ఒక్క రూపాయి ఖర్చయిందని చూడండి. మీరు కేవలెట్ పట్టుకెళ్లారు. మీకు రూపాయి ఖర్చయిందా? మీరు డాడీ రోబోట్‌లో తీసుకెళ్లారు. మీకు రూపాయి ఖర్చయిందా? ఎక్స్‌చేంజ్‌లో పట్టుకెళ్ళి మీరు కనుక్కున్నారు. ఒక రూపాయి తగ్గిందా? ఒక రూపాయి తగ్గిందా? ఏమి ఉండదు. కానీ మన విషయం ప్రపంచానికి తెలియనప్పుడు ఇలాంటి చర్యలు చేయరు. ఎవరైనా సరే. ఇప్పుడు గవర్నమెంటే ఉందనుకోండి. ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తది. ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించి వాళ్ళ ఆఫీస్‌లో కూర్చొని అది ఇచ్చేసి అమలు చేసిండంటే వెళ్ళిపోద్ది. కానీ ఒక స్టేట్‌లో ఒక ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ కొంతమంది మంత్రులు, మిగతా వాళ్ళందరూ అక్కడ చేరి దానికి కొంతమంది జనాలందరినీ అక్కడికి వచ్చేటట్టుగా ముందుకు పబ్లిసిటీ చేసి, వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ సమక్షంలో ఆ ప్రాజెక్టు లేదా ఆ పథకాన్ని తీసేస్తారు. ఎందుకంటే దాని గురించి పబ్లిష్ అవ్వాలి. లేకపోతే అందరికీ తెలీదు. అలాగే ఇప్పుడు నేను చేసేది కూడాను. దానికోసం మాత్రమే ఇవన్నీ ఖర్చు పెడుతున్నాను. ఎందుకు? మన కంపెనీ గొప్పదైతే మీ కాయిన్ అంతకంటే గొప్పదవుతది. మన కాయిన్ కంటే మీ మన కంపెనీ కంటే కాయిన్ ఇంకా ఇంకా గొప్పదవ్వాలి. అప్పుడే మన కంపెనీ కూడా గొప్పదవుతది. అందుకోసం నేను ఈ మాల్దీవులు విన్నర్స్ ఎవరున్నారో మాల్దీవ్స్ విన్నర్స్ అండ్ వైజాగ్ విన్నర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ 2 చోట్ల ప్లస్ మన డీకాయిన్ లాంచింగ్‌కి వచ్చే విన్నర్స్. ఈ 3 చోట్ల ఎంతమందొస్తారో అంతమందికి మీ లైఫ్‌లో మర్చిపోలేని మెమరబుల్ అసెట్ మీ చేతిలో పెడుతున్నాను. అంత గొప్ప అసెట్ అరే! డాడీ నిజంగా నువ్వు నాకు చెప్పిన దానికంటే గొప్ప అసెట్ అని మీరు నమ్మేలాంటివి చేస్తాను. అద్భుతమైన అసెట్ ఇవేవి కాదు. ఇవన్నీ మీరు సంపాదించుకొని సాధించినవి ఇవన్నీ. కానీ నేను మీకు గిఫ్టెడ్‌గా నేను ఇస్తున్నటువంటి సంపద ఏదైతే ఉందో అది నేను ఆ మీటింగ్స్‌కొచ్చిన వాళ్ళకి మాత్రమే ఇస్తాను. ఎందుకంటే యోధుడు నన్ను నమ్మరు. నన్ను నమ్మినోళ్ళందరూను. నన్నందరూ కూడా నా పిల్లలే. కానీ అందరూ ఒక టీచర్‌ని తీసుకోండి. ఎవరైతే గొప్పగా చేస్తారో వాళ్ళకి ప్రత్యేకంగా నిధిస్తుంటారు. ఎవరైతే ఆగస్టు 15 కాంపిటీషన్‌లో పాల్గొంటారో వాళ్ళకి సెపరేట్‌గా గిఫ్ట్‌లు ఇస్తారు. అంతేగాని క్లాస్ రూమ్‌లో ఉన్నోళ్ళందరికీ, స్కూల్‌లో ఉన్నోళ్ళందరికీ ఆ గిఫ్ట్‌లు ఇవ్వరు. అందరూ మనవాళ్ళే. కానీ ప్రత్యేకమైన ఒక పోటీ లాంటిది పెట్టి వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీసి ఆ గిఫ్ట్ ఆళ్ళకి ఇస్తుంటారు. అలాంటిదే నేను చేస్తుంది. అత్యద్భుతమైన ప్రపంచంలో నెవ్వరబోయేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక గిఫ్ట్ మీ చేతిలో పెడుతున్నాను. థ్యాంక్ యూ. గెలుచుకున్న వారందరూ మీ చేతిలోనే ఉంది. అలా అని అవసరం లేకుండా మీరు ఏది తీసుకోవద్దు. మనకు 3 చోట్ల కదా ఉంది. ఐఎస్‌డిడి పార్కింగ్ బెనిఫిట్ అనుకుందాం.
ఒకటి క్యూ లైఫ్లో, 2 మాధురు ఎంపీపీ దగ్గర, 3 డాడీ లోపల. ఈ 3 చోట్ల మీరు ఐఎన్ఆర్ని ఐఎస్డిటిగా కన్వర్ట్ చేసుకుని అక్కడ పార్క్ చేసినందుకు మీకు వస్తున్న బెనిఫిట్స్ ఇవన్నీ. కానీ కానీ ఎవ్వరికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు బలవంతం చేయొద్దు. మీకు ఇష్టం లేకపోయినా కొనొద్దు. ఓ మీటింగ్ కోసం, ఓ బండి కోసం, కారు కోసం, సెల్ కోసం, అలాంటి వాటి కోసం ఎవరిని ప్రోత్సహించి ఎవరికి బలవంతాన్ని అంటగట్టవద్దు. ఎవరికి అవసరం ఉందో వాళ్ళు తీసుకునేలాగా చేయండి. ఇది మాత్రం చేయాలి మనం. ఇది మాత్రం చేయాలి. అలాగే మరికొంతమంది ఇప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కూడా ఏంటంటే ₹1370 క్యూ లైఫ్లోకి రావడానికి కట్టాలి, లేదా ఇవ్వాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారట. మన స్టేట్ కాదు, వేరే స్టేట్, తెలుగు స్టేట్స్ కాదు, వేరే స్టేట్లో. అలాగా ఏ స్టేట్లో అయినా సరే అలాంటి చెయ్యవద్దు. అది తప్పు. వాళ్ళకి అది అవసరమా కాదా, వాళ్ళకి నచ్చిందా లేదా, తర్వాత వాళ్ళు ఏం చేసుకోగలరు అని దాన్ని క్లియర్గా కనుక్కొని చేయండి. మన కోసం, మన గిఫ్ట్ల కోసం, మన అచీవ్మెంట్ల కోసం కింద ఉన్న వాళ్ళకి బలవంతాన్ని రుద్దడం చేయొద్దు. అలా చేస్తే నేను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. ఇలా యాక్షన్ తీసుకునే నేను యాక్షన్ తీసుకుంటానంటే నైట్ నాకు ఒక మెసేజ్ పెట్టారు. మీరు మళ్ళీ ఐడి బ్లాక్ చేస్తాను అంటున్నారు డాడీ, మరి ఇది కరెక్టేనా అని. ఎస్, కరెక్టే. ఎందుకు కరెక్ట్ అంటున్నాను? నువ్వు తప్పు చేయకు, నీది ఐడి బ్లాక్ అవ్వదు. తప్పు చేసినోడు బ్లాక్ చేయకపోతే తప్పు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ ఛానల్లో నేనేం చెప్పాను? మీరు మంచి మాట్లాడండి, మన కంపెనీ గురించి మాత్రం మాట్లాడండి. ఎదుటి కంపెనీ గురించి చెడు, మంచి రెండు మాట్లాడకండి. మన కంపెనీ గురించి మంచిగా మాట్లాడండి. చెడు ఏదంటే నాకు చెప్పండి. పబ్లిక్గా దాన్ని చెప్పడం వల్ల దాన్ని రిసీవ్ చేసుకోలేరు. నేను చేస్తే ఆ చెడు ఏదైతే ఉందో అది నేను సవరించి మళ్ళీ దాన్ని మంచిగా తీసుకొని మళ్ళీ జనానికి అందిస్తాను అని చెప్పాను. ఇలా కాకుండా మనం బయట కంపెనీలు ఇక్కడ ప్రమోట్ చేయడం కానీ, బయట అడ్మిన్లో ఉన్న వాళ్ళు మాత్రమే, ఇంకెవరు పెట్టలేరు అందులో. యూట్యూబ్ ఛానల్లో అడ్మిన్లో ఉన్న వాళ్ళు మాత్రమే. ఆ అడ్మిన్లో ఉన్నవాళ్ళు, ఇగో నేను హిందీ మహారాష్ట్ర నుంచి చేస్తున్నాను, నా పేరు నరసింగరావు, గుజరాత్, ఇలా ఏదైనా మీరు తీసుకొని, అలాగే ఆంధ్ర నా పేరు సురేష్ లేదా పరణ వెంకటేశ్వరరావు, ఇలా ఏదో పేరు పెట్టి మీ పేరు ఏదైతే అది ఆ గ్రూప్లో అడ్మిన్గా ఉన్నారు కాబట్టి. లాంగ్వేజ్ ఇప్పుడు నేను పెట్టాను, అందులో గ్రూప్లోకి వెళ్ళి చూడండి, డాడీ తెలుగు అని పెట్టాను. అయితే అలా పెట్టేసి మీరు ఆ మెసేజ్ పెట్టండి. మీ పేరు ఖచ్చితంగా ఇక్కడ రాయాలి. రాసి ఆ మెసేజ్ పెట్టండి. ఆ మెసేజ్ని మంచి కొరకు మన వాళ్ళందరి కొరకు పెట్టండి. అంతేగాని మనం వేరే కంపెనీ పొగడ్డానికి కానీ, తిట్టడానికి కానీ, వేరే కంపెనీ ప్రమోషన్కి కానీ, దాని రిఫరెన్స్ కానీ ఏం పెట్టినా మీ ఐడి మొత్తం జీరో చేస్తాను. ఇది నేను చెప్పాను. ఇది తప్పేం కాదు కదా. అందులోకి వచ్చేసి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చెత్తంతా పడేసి నా ఐడి తీసేస్తే ఎలాగా అని అనుకుంటే అవ్వదు. ప్లీజ్. అందుకే డాడీ రాత్రి నువ్వు నాకు మెసేజ్ పంపించే కదా, నువ్వు కూడా ఇది వింటావు, అందుకు ఐడి తీస్తాను అన్నాను. అంటే ఐడి తీసేయడం అనేది నాకు ఇంట్రెస్ట్ కాదు. తప్పు చేస్తే ఆ ఐడి చేద్దాము అన్నాను డెఫినెట్లీగా. అందుకని మిగతా వాళ్ళందరి మీద అలా ఉండదు. నేను తప్పు చేస్తాను, నేను పక్కన కొడతాను లేదా తిడతాను, నువ్వు నన్నేం అనడానికి కంటే అవదంటే అవదు, చట్టం ఉన్నది కాబట్టి. అలా అవ్వదు. మనం మనుషులం కాబట్టి, ఒకే గొడుగు కింద మనం బతుకుతున్నాం కాబట్టి. థ్యాంక్ యూ. మరొకటి డాడీ, ఇప్పుడు నేను ఈ వాయిస్ ఇచ్చిన తర్వాత కొన్ని మెసేజ్లు నాకు వచ్చాయి. నాకు సపోర్ట్ కావాలని చెప్పేసి మాచర్ల నుంచి ఒకటి వచ్చింది. అది నేను ఒక సీనియర్కి నేను దాన్ని అప్పచెప్పాను. అలా కొన్ని వస్తున్నాయి, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వచ్చి ఉన్నాయి. అలా క్లియర్గా ఉంటే డెఫినెట్లీగా మన సపోర్ట్ని పూర్తిగా నేను మన వాళ్ళ చేత నీకు అందిస్తాను, అందులో డౌట్ ఏం లేదు. అలాగే ఇంకొకటి ఏంటంటే, నేను తెలుగులో పెడతాను ఆ ఛానల్లోనని చెప్పేసి కొంతమంది మెసేజ్లు పెట్టారు, నలుగురు. అంటే తెలుగు అని ఒకరు, హిందీ అని ఒకరు అలా పెట్టారు. ఇక్కడ ఒక వివరణ తీసుకోండి మీరు. ఇప్పుడు ఛానల్లో మీరు మీ తాలూకా అభిప్రాయాన్ని, మీ మోటివేషన్ని, నీకున్న టాలెంట్ని
ప్రదర్శించడానికి అదొక పెద్ద వేదిక. అది లక్షలాది మంది వచ్చినా ఎక్కడ ఫుల్‌గా మీరు ఎన్ని లక్షలొచ్చినా సరిపోయేటువంటి ఛానల్. కాబట్టి అది క్రమేపీ అది నిండిపోద్ది. అది అంటే అలా పెరిగిపోతారు. ఇప్పుడు 2000 దాటారు. ఇప్పుడు రేపు ఫస్ట్ కల్లా దాన్ని ఈ గ్రూపులన్నీ ఆపేస్తున్నాం. నిరభ్యంతరంగా ఆపేయాల. కాబట్టి దాంట్లోకి ఈళ్ళందరూ వస్తారు. కొత్తోళ్ళు గూడా అందులో తీసుకురండి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఆ ఛానల్‌లో అడ్మిన్‌గా రావాలంటే కొన్ని అర్హతలున్నాయి. వాళ్ళు మాత్రమే రాగలరు. వాళ్ళ గురించి మాత్రం నేను వాయిస్ ఇచ్చాను. అది నేనిప్పుడు చెప్తాను వినండి. ఆ ఛానల్‌లోకి మీరు అడ్మిన్‌గా రావాలంటే మీ దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ ఆప్షన్స్‌లో ఎవరున్నా వాళ్ళొస్తారనమాట. అంటే ఒక కాలేజీలో గాని, ఒక స్కూల్‌లో గాని, ఒక స్టేట్‌లో గాని జరుగుతున్నటువంటి కాంపిటీషన్ లాంటిదది. ఆ కప్ తీసుకోవాలి, ఆ వేదిక మీద నిలబడాలి అనేసన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళిచ్చినటువంటి టాస్క్ అది కబడ్డీ కావచ్చు, క్రికెట్ కావచ్చు, ఎనీ వన్ రన్నింగ్ కావచ్చు, ఏదుంటే అది మనం చేయాల. అందులో విన్ అవ్వాలి. ఇక్కడ కూడా అలాంటిదే ఒక 3 అర్హతలు మీకుంటే, ఆ మూడింట్లో ఏదున్నా మీరు అడ్మిన్‌లోకొస్తారు. అడ్మిన్‌లోకొచ్చిన వాళ్ళకి ఏం చేయాలనేది ఇందాకే చెప్పాను. ఆ అడ్మిన్‌లోకొస్తున్న వాళ్ళు మన ఛానల్ అడ్మిన్‌లో ఉన్న వాళ్ళకి భవిష్యత్తులో ఇంతకంటే గొప్ప సంపద నేను సంపాదించలేను అని గొంతెత్తి మీ శక్తి మేరకు మీ శబ్దాన్ని వినిపించి ప్రపంచానికి చెప్పేటంత సంతోషంగా ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. ఆ ఛానల్‌లో అడ్మిన్ సంపాదించుకోవడం ఉన్న వాళ్ళందరికీ నేను ఆ మహత్తరమైన ప్రాపర్టీ గిఫ్ట్‌ని ఇవ్వబోతున్నాను. అంటే ఒక అసెట్ అది. ప్రాపర్టీ మీన్స్ అసెట్ అది. అంటే మీకు డబ్బుతోటే కదా ప్రపంచం అంతా ముడిపడి ఉంది. సో, ఓకే. ఇప్పుడు ఆ అర్హతలేంటో చెప్తాను. మీరు విశాఖపట్నం మీటింగ్‌కి విన్ అయితే చాలు. మీరు మీతో వచ్చినోళ్ళు ఇద్దరొస్తారు. మెయిన్ పర్సన్‌కి అడ్మిన్‌లో మనం ఇస్తాం. అడ్మిన్ ఇస్తాం. ఇప్పుడు ఈ రెండో పర్సన్ వచ్చినందుకు ఏంటని నేను మళ్ళీ అక్కడ చెప్తాను. ముందు ప్లాట్‌ఫార్మ్ చెప్పేస్తాను. పట్నం మీటింగ్‌కొచ్చినోళ్ళకి ఈ మన ఛానెల్‌లో అడ్మిన్ ఇస్తున్నాను. అలాగే మాల్దీవులు మీటింగ్‌కి విన్ అయిన వాళ్ళందరికీ ఆ ఛానెల్‌లో అడ్మిన్ ఇస్తున్నాను. అలాగే డీకాయిన్ లాంచింగ్‌కి విన్ అయిన వాళ్ళందరికీ ఆ ఛానెల్‌లో అడ్మిన్ ఇస్తున్నాను. ఇదే ఒక ప్రామాణిక, ఇదే ఒక మనకు వేదిక. ఇక్కడ విన్ అయిన వాళ్ళ నుంచి నేను ప్రపంచం మొత్తానికి తీసుకెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ఛానెల్‌లో అడ్మిన్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే. అది నేనే ఇస్తాను. అడ్మిన్ మీరెవ్వరూ ఇవ్వడానికి వీల్లేదు. ఎవరైనా వచ్చి అందులో ఎవరో ఒకరిని అడ్మిన్‌లో పెట్టేసారంటే మాత్రం ఖచ్చితంగా దానికి మళ్ళీ మీరు దానికి బాధ్యులై ఉండాల. ఎంతమందున్నా నేనిస్తాను అడ్మిన్‌లో. అడ్మిన్ ఎవరిచ్చారని నేను లిస్ట్ రాసుకుంటాను. ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకిస్తాను. మీరెవరైనా అడ్మిన్‌లో ఉన్నోళ్ళిస్తే తప్పు చేసినట్టే. మీరెవరికీ అడ్మిన్ ఇవ్వద్దు. నాకు కాల్ చేసి ఇగో డాడీ పలానా వారు విన్ అయ్యారు అడ్మిన్‌నివ్వండి అని చెప్తే నేను అడ్మిన్ ఇస్తాను. కాబట్టి ఆ ఛానల్‌లోకి అడ్మిన్‌గా వచ్చిన వాళ్ళందరూ అదృష్టవంతులే. అదృష్టం ఊరికనే రాదు. కష్టపడితేనే వస్తది. ఇంట్లో కూర్చొని రాదు. కష్టపడి సంపాదించిన వాళ్ళందరూ అడ్మిన్‌లో ఉంటారు. ఆ వచ్చిన అడ్మిన్‌ని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకోండి. మీ తాలూకా ప్రతిభను కనబరచండి. మన కంపెనీ మీద, మన కాయిన్ మీద మీకున్నటువంటి ఆహ్, ఏదైతే అభిమానం గావచ్చు, నమ్మకం గావచ్చు, ఏదైతే ఉన్నదో దాన్ని మీరు ప్రదర్శించడానికి ఒక వేదిక. మీరు చెప్పాలనుకుని క్లుప్తంగా చిన్న మెసేజ్‌తో చెప్పే ప్రయత్నం చేయండి. సో, ఈ అడ్మిన్‌లోకొచ్చిన వాళ్ళందరూ ఈ 3 చోట్ల విశాఖ, మాల్దీవ్స్, దుబాయ్ ఈ 3 చోట్ల విన్ అయిన వాళ్ళు మాత్రమే అడ్మిన్‌లో ఉంటారు. వాళ్ళకి ప్రత్యేకమైన అసెట్ ఏంటంటే నేను చూసుకుంటాను. థాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్. అలాగే మరొక విషయం ఏంటంటే, డాడీ రోబోట్ అనేది అంత ఈజీగా కొంచెం కష్టం అర్థమైపోదు. అలాంటిది నేను సాఫ్ట్‌వేర్‌కి ఎక్కించినప్పుడు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. అదే ఇప్పుడు చేస్తున్నాను. అది ఎంత ఈజీగా మీకు ఉండాలంటే, ఇప్పుడు నేనొక వీడియో పంపించాను చూసుంటారు. అంత ఈజీగా ఉండాలి మీకు. అదే ఇప్పుడు నేను చేస్తున్నాను. దానికే ఇప్పుడు టైం పడుతుంది. అంతే ఇంకేం కాదు. చూడండి ఆ అమ్మాయి ఈజీగా లోపలికెక్కి ఎళ్ళిపోయింది. ఆ సిట్టింగ్ కూర్చోడానికి కంఫర్ట్‌గా ఉంటది.
ఆ లోపల కూర్చొని దాన్ని ఎలాగ ఆపరేట్ చేస్తే అలా వెళ్ళిపోద్ది. అంత ఈజీగా మన డాడీ రోబోట్ డాటర్ 4 ఇన్‌కమ్‌ని మీకు క్రియేట్ చేస్తాను. కొద్దిగా వెయిట్ చేయండి. థాంక్ యూ నాన్న. లవ్ యూ. లవ్ యూ. లవ్ యూ. ఈరోజు మిగిలిన విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ నెల ఆఖరుకి క్యూబోలో ఉన్న అకౌంట్స్ అన్ని కూడా 1+10 అనే ఆప్షన్ అయిపోతుంది. ఈ నెల ఆఖరుకి క్యూ లైఫ్‌లో ఉన్న 25,00,000 కాయిన్స్ మనం విశాఖపట్నం మీటింగ్‌కి విన్ అయిన వాళ్ళందరికీ అది టైం అయిపోతుంది. ఈ నెల ఆఖరుకి మన తాలూకా మాల్దీవులు ఎంపీఎఫ్‌సిలో 1+2 ఇద్దరు వచ్చేది ఆప్షన్. అది క్యూ లైఫ్‌లో కావచ్చు, ఇక్కడ కావచ్చు. ఆ ఆప్షన్ కూడా అయిపోతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకుండండి. థాంక్ యూ డాడీస్. ఏదైనా కష్టపడితేనే వస్తది. కష్టపడుతూనే ఉండాలి. ఒక్కదాన్నే నమ్ముకొని, ఒకే దాన్ని పూర్తి చేసుకొని, చివరి వరకు గెలిచే వరకు పోరాడేవాడు యోధుడు అంటారు. కొన్ని రోజులు ఒక చోట, కొన్ని రోజులు ఒక చోట, కొన్ని రోజులు ఒక చోట పోరాడేవాడు ఆ ప్రతిభ ఎందుకు వెనక రాకుండా పోతుంది. అలా చేసేవాడు అనేది విన్ అవ్వలేరు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ నెలాఖరుకి ఈ గ్రూపుల్లో నేను పెట్టట్లేదు ఏ మెసేజ్‌ను. ఛానల్‌లోనే పెడుతున్నాను కాబట్టి, ఆ ఛానల్‌లో లోపలికి వెళ్ళి దాన్ని మీరు ఆ ఛానల్‌లో జాయిన్ అయిపోండి. ఇది మన వాట్సాప్‌కి కిందన ఉంటది. అది ఇప్పుడు మీకు పెడతాను. అక్కడ ఓపెన్ చేసి, అక్కడ మెసేజ్‌లు గాని, మనం ఏం చూడాలన్నా సరే అక్కడి నుంచి చూడాలి. వాట్సాప్‌లో చూసినట్టు ఆ వాట్సాప్ ఆ లోగోలో రాదు. అది కూడా మీకు పెడతాను. అందరిని అందులో పంపించండి. మీరందరూ వెళ్ళండి. భవిష్యత్తులో కోసం ఎంతమందినైనా పంపించండి. అది మీ కాయిన్‌కి అంత బలాన్ని చేకూరుస్తది. థాంక్ యూ. ఈ పైనున్న లోగో ఏదైతే రెడ్‌లో నేను మార్క్ చేశాను కదా! అది వాట్సాప్ మీరు వాడుతున్నప్పుడు సెల్ ఫోన్ కిందన ఉంటాయి ఈ ఆప్షన్స్ అన్నీని. ఈ 4 ఆప్షన్‌లో లెఫ్ట్ నుంచి రెండవది. వాట్సాప్‌లో ఇది వస్తదని కొత్త వాళ్ళకి చెప్పండి. ఈ కిందన ఉన్న దాంట్లోనే ఈ ఛానెల్స్ అవి అక్కడ ఓపెన్ అవుతాయి. అందులో ఆ ఛానెల్ పేరు ఏమని రాసుంది డీక్యూ ఎక్స్‌చేంజ్ అని ఉన్నది మనకి. అది ఓపెన్ చేస్తే అందులో ఉన్న వివరాలన్నీ చూడొచ్చు, చదవచ్చు, వినొచ్చు. థాంక్ యూ. ఇది అందరికీ చెప్పండి. ఈ నెల ఆఖరికల్లా మనం ఎంతమందిని అందులో పంపించగలిగితే ఆళ్ళకొస్తది. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా మీరు పంపించుకోవచ్చు. కానీ ఇప్పుడున్నోళ్ళందరూ మిస్ అవ్వకూడదంటే అక్కడికెళ్ళాలి. ఒక్కొక్కరు ఈ 2 సార్లు చేయాల్సిన పని లేదు. ఒకటి చాలు. మీ సెల్ ఫోన్‌లో నేను పంపించిందంతా స్టోరేజ్ ఎక్కువైపోవడం. అది మీకు ఇబ్బంది కలగడం కూడా ఇక మీదట రాదు. థాంక్ యూ. డాడీ రోబోట్‌ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అదే ప్రపంచాన్ని అంతటిని మన దగ్గరకు చేర్చి మీ దగ్గరికి తీసుకొస్తది. జీరో ఇన్వెస్ట్‌మెంట్ గుర్తుపెట్టుకోండి. 2100తో 21 ఐఎస్‌డిటీతో మీరు చేస్తారు. యూఎస్‌డిటీ అయినా ఏదైనా 2100. కానీ మీకొచ్చేది 2700 డీకాయిన్ లాంచింగ్ వరకు అది పార్కింగ్ అవుతది. అది మన డబ్బులు మనకి ఎక్కువ చేసొస్తది. తిరిగి కమిషన్స్ అండ్ డాడీ రోబోట్‌ది వస్తది. నచ్చితేనే. నచ్చితేనే చేయండి. థాంక్ యూ. ఈ ఛానెల్ గురించి జాగ్రత్తగా పట్టించుకోండి.